సో ఈ వీడియో ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వస్త్ర వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం సపరేట్ గా చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది తమ ఆర్థిక స్థితిగతులను కొంచెం మార్చుకునే విధంగా, స్పెషల్లీ గృహిణులు ఎవరైతే జాబ్ చేయట్లేదో వాళ్ళు ఇంటి వద్ద ఉండి వాళ్ళ నెట్వర్క్ ఉపయోగించుకొని, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకొని బిజినెస్ చేద్దాం అనుకుంటూ సో లేని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి చెప్తున్నాను, ఎవరైతే బట్టల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోని క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే బట్టల వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. ఈ వీడియోలో బట్టల వ్యాపారం స్టార్ట్ చేయడం అంటే బొటిక్, ఇంట్లో నుంచి చీరలు డ్రెస్సెస్ అమ్మే వాళ్ళ కష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మొట్టమొదటి చాలా మంది ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పర్చేస్. చాలా మంది ఏం చేస్తారంటే, తన దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలతోటో 2 లక్షల రూపాయలతో, సపోజ్ 50,000 కావచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే హైదరాబాద్ లో, సపోజ్ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే వరకల్లా విజయవాడ ఒకటి, హైదరాబాద్ ఒకటి మెయిన్ హోల్సేల్ మార్కెట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ లో ఉన్న మదీనా మార్కెట్ కానీ, హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న పాలికా బజార్, సికింద్రాబాద్ లో ఉన్న మార్కెట్ లో చాలా మంది ఏం చేస్తారంటే హోల్సేల్ అది కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసి హోల్సేలర్ దగ్గర కాకుండా డైరెక్ట్ ఒక రిటైల్ వ్యాపారస్తుల దగ్గరికి, స్టార్టింగ్ చెప్తున్నాను నేను, ఇది మొత్తం కోసం కాదు, ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కూడా అనుభవం లేకుండా డైరెక్ట్ హోల్సేలర్ దగ్గరికి కాకుండా డైరెక్ట్ ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ ఒక 250 రూపాయలు పడాల్సిన ఒక డ్రెస్ వచ్చేసి మీకు అక్కడే 280 రూపాయలకి వస్తుంది, ఇక్కడే 30 రూపాయలు లాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాంపిటీషన్ విత్ రిటైల్ స్టోర్స్ అండ్ బిగ్ ప్లేయర్స్. సో మీరు ఎప్పుడైతే ఒక డ్రెస్, సపోజ్ ఒక చూడీదార్ తీసుకొని వచ్చారో అదే చూడీదార్ని మీరు 280 రూపీస్ కి తీసుకొచ్చి 350కి అమ్మడం చాలా కష్టమైంది. బట్ బిగ్ ప్లేయర్ ఎవరైతే రిటైల్ స్టోర్స్ లో ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఆల్రెడీ షాపింగ్ మాల్స్ ఉన్నారో, వాళ్ళు వేలలో ఆర్డర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి, నాట్ హోల్సేలర్, వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే వాళ్ళు పర్చేస్ చేయడం వలన మీకు వచ్చే సేమ్ డ్రెస్ వాళ్ళకి 200 రూపీస్కి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, 280 రూపీస్కి అమ్ముతారు. మీకు ఎక్కడైతే మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేసే రేట్ ఉందో 280 రూపాయలు, వాళ్ళు షాపింగ్ మాల్ వాళ్ళు 280 రూపీస్కి ఆఫర్లలో అమ్ముతారు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. ఎవరైతే రిటైల్ వ్యాపారస్తులు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారో చాలా మంది ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ వచ్చేసి కాపీ ఐటమ్. సపోజ్ చాలా మంది ఏం చేస్తారంటే, మేము చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, సో క్వాలిటీ ఉన్న ఐటమ్స్ అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే క్వాలిటీ ఉన్న ఐటమ్స్ మాత్రమే తీసుకొస్తామని చెప్పేసి ఏంటంటే మంచి రేట్ ఉన్న ఐటమ్ గల బట్టలు తీసుకొస్తారు. సో సపోజ్ మీరు ఒక 500 రూపీస్ దాని మంచి క్వాలిటీ ఒక చూడీదార్ తీసుకొచ్చారనుకుందాం. సో సేమ్ మీరు తీసుకొచ్చిన 15 రోజులకి సేమ్ డూప్లికేట్ వస్తుంది. మీరు ఎప్పుడైతే 500 రూపీస్కి చూడీదార్ తీసుకొచ్చి మీరు ఒక 200 or 300 రూపీస్ లాభం పెట్టుకొని రిటైల్ గా, జనరల్ గా నేను చెప్తాను ఇన్స్టాగ్రామ్ లో, ఇంకా నేను చెప్తున్నా అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అమ్మడం దాని గురించే చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు మీషో, ఫ్లిప్కార్ట్ లాంటి దాంట్లో అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో మీరు ఎప్పుడైతే దీన్ని 500 రూపాయలకు కొనుక్కొచ్చారో విత్ ఇన్ 15 days లో అది మార్కెట్ లో 100% సూరత్ మార్కెట్ యొక్క ప్రత్యేకత అది. ఏదైతే ఒక వస్తువు అంటే ఒక శారీ కావచ్చు, ఒక డ్రెస్ కావచ్చు, ఒక మంచి క్వాలిటీలో ఫస్ట్ వచ్చిన దానికి రెప్లికాస్ 15 రోజుల్లో రెప్లికాస్ వస్తాయి. ఒక శారీ ఒక మంచి హిట్ అయింది, సపోజ్ ఇక్కత్ ఒక పట్టు చీర అనుకుందాం, ఒక 3000 రూపాయల వాల్యూ చేసే ఒక చీర మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉంది. విత్ ఇన్ 15 days దీంట్లో రెప్లికా వస్తుంది. రెప్లికా అంటే ఏంటంటే సేమ్ యాజ్ టీజ్ మీరు చూసేయడానికి సేమ్ ఉంటుంది, కొంచెం క్వాలిటీ ఫర్క్ ఉంటుంది. 3000 రూపాయల శారీ 1500 రూపాయలకి వస్తుంది. సో మీరు మాత్రం ఏం చేస్తారంటే, ఆల్రెడీ మీరు ఏం చేస్తారంటే మీకు అనుభవం, అంటే ఎవరైనా అదే పని చేస్తారు, మీరనే కాదు ఎవరైనా ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం. మీరు 3000 రూపాయలు తీసుకొచ్చేసి మీరు ఎంతకు అమ్మాలి, ఒక 4000 రూపాయలకైనా అమ్మాలి, మీ ఖర్చులన్నీ పోవాలి, మినిమం 3500 రూపాయలకైనా. బట్ 15 రోజుల్లో 1500 రూపీస్ రెప్లికా రావడం వలన మార్కెట్ లో చాలా మంది ఏం చేస్తారు, దీన్ని 2000 రూపీస్కి అమ్ముతారు. సో మీరు తీసుకొచ్చిన 3000 రూపాయల శారీని మీరు అమ్మడానికి వీలుపడదు. నెక్స్ట్ ఇంకొక పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మీరు ఒక సెట్ తీసుకొచ్చారు, దాంట్లో 5 కలర్స్ ఉంటాయి, దీంట్లో మీరు హైయెస్ట్ 3 to 3 కలర్స్ మాత్రం అమ్మగలుగుతారు, 2 కలర్స్ మిగిలిపోతాయి.
జాగ్రత్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సపోజ్ ఒక మంచి ప్రోడక్ట్ మీరు సెర్చ్ చేశారు, మంచి ప్రోడక్ట్ ను తక్కువ రేట్కి మంచి రేట్కి తీసుకొచ్చారు అనుకుందాం. సపోజ్ 2000 రూపాయలకి మీరు తీసుకొచ్చారు అనుకుందాం. ఈ 2000 రూపాయల వస్తువులో నుంచి మీరు 5 శారీస్, ఒక 5 కలర్ శారీస్ కావచ్చు, లేదా 5 కలర్ల ఒక డ్రెస్ మెటీరియల్ కావచ్చు. 5 కలర్స్ లో నుంచి మీరు మీ బొటిక్ లో కానీ మీరు ఇంటి దగ్గర నుంచి కానీ 100కి 1000% చెప్తాను. నాకు 5 సంవత్సరాలు బట్టల వ్యాపారం చేసిన అనుభవం ఉంది. 2015 నుంచి 2020 లాక్డౌన్ అయిపోయేంత వరకు 5 సంవత్సరాలు మెన్స్ వేర్ యాజ్ వెల్ యాజ్ లేడీస్ వేర్ నడిపిన అనుభవం ఉంది. సో అనుభవంతో చెప్తున్నాను నేను. మీరు 5 కలర్స్ తీసుకొస్తే 3 కలర్స్ మాత్రం ఉండిపోతాయి, 2 ఏమవుతాయంటే మిగిలిపోతాయి. ఒకటి ఇలా మీరు 10 సెట్స్ డిఫరెంట్ స్టైల్స్ కావచ్చు, 10 సెట్లలో నుంచి 2 మిగిలిపోతే 20 నుంచి 25 పీసులు మిగిలిపోతాయి. వీటిని అమ్మడం అనేది, మీరు కొన్న రేటుకి అమ్మడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి మీ పతనం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో, 1,00,000 రూపాయలు పెట్టి 1 lakh రూపీస్ పెట్టేసి 1 lakh రూపీ పెట్టి మీరు స్టార్ట్ చేసింది 1 lakh రూపీ పెట్టేసి మీరు ఒక 20 మోడల్స్ తెచ్చారనుకుందాం. ఈ 20 మోడల్స్ నుంచి 20 into 2 పీసెస్ 40 పీసెస్ డెడ్ స్టాక్ గా మిగిలిపోతుంది. బట్టల షాపులో ఉన్న అతి దరిద్రమైన మేజర్ ప్రాబ్లం ఏంటంటే డెడ్ స్టాక్. ఇక్కడ నుంచి పతనం అవుతుంది. ఒక 6 months నడిపిన తర్వాత, ఒక 6 months మీరు ఎంత మంచిగా అనిపిస్తారు. చాలా మంది ఏ అపోహలో ఉంటారని, నాకు సెలక్షన్ మంచిగా వస్తుంది, నాకు సర్కిల్ బాగుంది, నాకు ఫ్రెండ్ సర్కిల్ బాగుంది, నాకు ఇన్స్టాగ్రామ్ లో 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో నేను ఫాలోవర్స్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా 50,000 ఫాలోవర్స్ ఉన్నాను, నేను ఈజీగా అమ్మగలుగుతాను, నా ఫ్రెండ్ సర్కిల్, నా చుట్టాలు, నా బంధువులు అని చెప్పి ఆలోచిస్తూ బట్టల వ్యాపారంలోకి దిగుతారు. పొరపాటున కూడా దిగొద్దు. స్పెషల్లీ చెప్తున్నాను, బంధువులు ఫ్రెండ్స్ నమ్మేది అస్సలే దిగొద్దు. మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మీ దగ్గర కొనరు 90%. ఒకవేళ కొన్నా కానీ స్పెక్యులేషన్ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగాలేదు, రేట్లు బాగాలేదని మీ మీద ఉన్న ద్వేషాన్ని మొత్తం మీ బిజినెస్ మీద చూపిస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ మీరు 1,00,000 రూపాయలు పెట్టేసి 20 మోడల్ తీసుకొస్తే 40 పీసెస్ కాదు, పొరపాటు అనుకుందాం, మీరు మంచిగా అన్నారు 25 పీసెస్ మిగిలినాయి అనుకుందాం. ఈ 25 పీసెస్ అమ్మడంలోనే మీ లాభం మిగిలిపోద్ది. ఎప్పుడైతే మీ దగ్గర 25 పీసెస్ మిగిలి ఉన్నాయో, మీ దగ్గరకు వచ్చే కస్టమర్ ఏం చేస్తారంటే మళ్ళీ రాగానే అడుగుతారు, సో ఏమైనా కొత్త మోడల్స్ వచ్చాయని. మీ దగ్గర ఆల్రెడీ 20 పీసెస్ స్టాక్, డెడ్ స్టాక్ మిగిలిపోద్ది. మీరు ఒక మళ్ళీ 20 డిజైన్స్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ముందమ్మిన పైసలు ఉన్నాయి కదా మన దగ్గర. 20 డిజైన్స్ చేస్తారు. ఈ 20 డిజైన్స్లలో కూడా మళ్ళీ ఒక 25 పీసెస్ మిగిలినాయి అనుకున్నాం. ఇక్కడ 25 మిగిలినాయి, ఇక్కడ 25 మిగిలినాయి, ఇక్కడ మిగిలినాయి. ఇప్పుడు మన దగ్గర 15 పైసలు ఉన్నాయి లాభంతో కలుపుకుంటే. ఈ 15 డిజైన్ నుంచి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఒక 20 డిజైన్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక 25 పీసెస్ మిగిలినాయి. పోతూ వచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత మీరు రిటర్న్ చూసుకుంటే, 6 months తర్వాత మీరు చూసుకుంటే మీ దగ్గర డెడ్ స్టాక్ 40% మిగులుతుంది. దీన్ని ఆఫర్ పెట్టి అమ్మడం కూడా చాలా కష్టం అవుతుంది. మీరు 1,000 రూపాయలకు కొని 500కి అమ్మడం కూడా చాలా కష్టం అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ మీకు కావచ్చు, సమ్ టైమ్స్ ఇది 1,000 రూపాయలు మీరు కొన్నది 1,100, 1,200కి అమ్మొచ్చేమో. కానీ 90% 1,000 రూపాయలకు తీసుకొచ్చిన వస్తువుని 6 నెలలకు ఉంచి 1 సంవత్సరం తర్వాత దాన్ని 1,000 రూపాయలు వస్తువుని 600 రూపాయలకి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది మేజర్ డ్రాబ్యాక్. నెక్స్ట్ ఇంకొక అతి దరిద్రమైన ప్రాబ్లం ఏంటంటే మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఒక మంచి ఎగ్జాంపుల్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సపోజ్ మీకు ఒక వస్తువు, ఒక 1,000 రూపాయలు ఒక శారీ వచ్చింది అనుకుందాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఒక మీషోను, ఫ్లిప్కార్ట్, అమెజాన్ మూడింటి గురించి చెప్తున్నాను. మీరు సపోజ్ దీంట్లో అమ్మాలనుకున్నారు అనుకోండి, 1,000 రూపాయల వస్తువును మీరు 2,000 రూపాయలకి అమ్మినా మీ లాభం 10% ఉండదు. హార్డ్లీ మేబీ 15%. మీరు 1,000 రూపాయలకు కొనుక్కొచ్చిన వస్తువుని మీరు 2,000 రూపాయలకు అమ్మినా దీనిలో వాళ్ళు విధించే చార్జెస్, రిటర్న్స్, నెక్స్ట్ చీటింగ్, మోసాలు. చీటింగ్స్ ఎలా ఉంటాయంటే, మీరు 10,000 రూపాయలు పట్టుచీర పంపిస్తారు, వాళ్ళకి మీ కస్టమర్ దొంగలు కూడా ఉంటారు. కస్టమర్స్ లో చాలా మంది దొంగలు కూడా ఉంటారు. 10,000 పట్టుచీర పెట్టేసుకొని పాత పట్టుచీరని పంపించేస్తారు మీకు. సో చాలా మంది ఇలా చేస్తున్నారు. చిన్న బొటిక్స్ అన్ని 90% నాశనం అవడానికి మెయిన్ 3 రీజన్లకు వచ్చే వరకల్లా రిటర్న్స్. దీంతో రిటర్న్స్ లో ఫ్లిప్కార్ట్ వాడు కానీ, అమెజాన్ కానీ వాడు కానీ, మీషో వాడు కానీ ఛార్జ్ చేసే ఛార్జ్ చాలా ఎక్కువ. దీని వలన ఏమవుతుందంటే ఆటోమేటికల్ 90% ఒక బొటిక్స్, అంటే మేము బొటిక్స్ కావచ్చు, బట్టల షాప్ లోపల ఇండ్లలో పెట్టినాయి, 90% షాపులు 1 year నుంచి 1.5 year లో
మూతపడుతున్నాయి. ఇది నిజం, 100% ఇది జరిగే నిజం. మీ బొటిక్ నడిపే మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే మీరు అడగండి, తీసేసిన షాప్ పెట్టి తీసేసిన వాళ్ళని కూడా అడగండి. నేను చెప్పిన మెయిన్ 3-4 రీజన్ల వల్ల బట్టల షాపులు తీసేస్తూ ఉంటారు. ఒకటేంటంటే డెడ్ స్టాక్, రెండోది ఏంటంటే ఫ్లిప్కార్ట్ మీషోలో రిటర్న్స్, దీని వలన చాలా బొటిక్స్ నాశనం అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకో దీంట్లో ఆప్షన్ కూడా ఇంకొకటి ఉంది, మీ షాప్లలో దొంగతనాలు కూడా జరుగుతాయి. మీరు అనుకోవచ్చు సీసీ కెమెరాలు పెట్టేసుకుంటా, అది ఇదని. సీసీ కెమెరాలు పెట్టేసుకుంటే 2000 రూపాయల చీర కొట్టేసిపోతే మీరు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి దాని నుంచి రిటర్న్ తెచ్చుకుంటా అనుకుంటున్నారా? ఆ దొంగలు ఏమైనా తెలితక్కువ అనుకుంటున్నారా? నాగోల్లో నాగోల్లో మీరు షాప్ పెట్టారు హైదరాబాద్, సపోజ్ నాగోల్లో ఉన్న వాళ్ళే రారు, విజయవాడ నుంచి కూడా వస్తారు, వరంగల్ నుంచి కూడా వస్తారు, నిజామాబాద్ నుంచి కూడా వస్తారు. ఎందుకంటే పని మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు చూస్తాను, మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ మీరు ఏం చేస్తారు, హైప్ క్రియేట్ చేస్తారు కదా. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మందిలో 7-10% దొంగలే వస్తారు. నేను ఇది 100% ఇది చూసి చెప్తాను, ఏదైనా ఫేక్ మాటలు చెప్పట్లేదు. ఇది 100% బట్టల షాపులు నడుపుతున్న వాళ్ళందరి పరిస్థితి. నేను 5 సంవత్సరాలు ఈ నరకాన్ని అనుభవించాను. సో 10% రోజుకి మీ షాప్ ఒకవేళ 20,000 నడుస్తుంది అనుకోండి కౌంటర్, కనీసం 2,000 రూపాయలు దొంగతనం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది మీరు గుర్తించలేరు, ఎందుకంటే మీకున్న బిజీ స్కెడ్యూల్లో, మీకున్న ప్రాబ్లమ్స్ కి, మీరున్న కస్టమర్లను మేనేజ్ చేసే వరకు మీరు కలిసిపోతారు. రోజు సీసీ కెమెరాలు చెక్ చేయరు. ఎప్పుడైతే మీరు గుర్తుంచుకున్న ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్న శారీ మాత్రం మిస్ అయినప్పుడు మాత్రమే, లేదా డ్రెస్ మాత్రం మనం అమ్మలేదు ఈ డ్రెస్ ఉంది కదా ఇది ఎట్లా మిస్ అయింది అనుకున్నప్పుడు మాత్రం మీరు సీసీటీవీ చెక్ చేస్తారు. సీసీటీవీ చెక్ చేసే వరకు అప్పటికి 10 రోజులు దాటిపోద్ది. మీరు పోయి కంప్లైంట్ ఇచ్చినా ఒరిగేది ఉండదు, కరిగేది ఉండదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ 100 కేసులు ఉన్నాయి. ఈ చిన్న 2,000 శారీ దొంగతనం కోసం వాళ్ళు ఏం చేయలేరు. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఈ బట్టల షాపుల్లో చాలా ఉంటాయి. దయచేసి నేను చెప్తున్నాను, ఎవరైతే బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నారో ఆచితూచి అడిగాను. నిజంగా మీరు అడగొచ్చు, నిజంగా బట్టల షాప్ పెట్టొద్దా, నిజంగా పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు కదా అంటే, బాబు 100% 100 మందిలో నేను 100% ఛాలెంజ్ చేసి చెప్పగలను, 5% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. మీరు కావాల్సింటే గూగుల్లో వెరిఫై చేయండి, దేంట్లోనే వెరిఫై చేయండి. ఎవరైతే 5 years కి సరిపడా డబ్బులు మెయింటైన్ చేసుకోగలుగుతారో, ఎవరైతే డబ్బులు సంపాదించాలని బట్టల షాపులు మాత్రం దయచేసి పెట్టొద్దు. ఎవరు పెట్టొచ్చు అంటే, ఆల్రెడీ దండిగా డబ్బులు ఉంటాయి చూసారా, ఇంట్లో ఏం పని లేదు లేడీస్ కి, వాళ్ళు కొంచెం ఏదో సాధిద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటారు చూసినా, వాళ్ళ కోసం ఇది బెటర్. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఒక 50,000 ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. బట్ ఓన్లీ మీషోని, నేను అమెజాన్ని, నేను ఫ్లిప్కార్ట్ ని నమ్ముకొని బిజినెస్ చేస్తా అనుకునే వాళ్ళు మాత్రం 100% ఈ బిజినెస్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు, మీషో వాళ్ళు, అమెజాన్ వాళ్ళు వేసే రేట్లు మీ అందరికీ తెలుసు. నేను ఒక్కొక్క దాని మీద కూడా ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను. సపోజ్ ఒక 1,000 రూపాయలు కొంటే, 1,000 రూపాయలు మీరు కొన్న వస్తువును 2,000 రూపాయలకు అమ్మినా కానీ 15% లాభం ఉండదు. ఒకవేళ కనుక 3 శారీస్ మీరు 10 శారీస్ అమ్మి 3 శారీస్ కనుక రిటర్న్ వచ్చాయనుకోండి, ఈ 15% కూడా లాభం ఉండదు. దీంట్లో మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, డెడ్ స్టాక్ చాలా మిగిలిపోతుంది. మీ దగ్గర స్టాక్ డెడ్ మిగిలిపోతుంటది. వచ్చిన కస్టమర్స్ అందరు కొత్త వచ్చినప్పుడల్లా కొత్త వెరైటీస్ లేవా. చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర ఏం పని ఉండదు, వారానికి ఒకసారి మీ దగ్గరకు వస్తారు. సపోజ్ మీకు దగ్గరలో ఉన్న కస్టమర్స్ ఒక 10 మంది ఉన్నారంటే, వాళ్ళు జస్ట్ చూసుకోదాం ఏమైనా కొత్తవి వచ్చాయా, వస్తే కొనుక్కుందాం అని ఉద్దేశంతో వస్తారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే, అయ్యో కొత్త వెరైటీస్ ఏం రాలేదా అంటే మీ మనసు చివుక్కుంటుంది. అయ్యో కస్టమర్ వెళ్ళిపోయారు కదా అని మీరు లేనిపోయిన అప్పులు చేసి మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర స్టాక్ 10 రకాల వెరైటీస్ ఉన్నా ఇంకొక 2-3 కొత్త వెరైటీస్ చేయడానికి ప్రయత్నించి అట్లా తెప్పిస్తూ ఒక 1 year నుంచి 1.5 year వరకు మీ ఎంటైర్ షాప్ లో 40% డెడ్ స్టాక్ మిగిలిపోతుంది. ఇది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఎవరు ఫుట్ స్టెప్ లక్షల్లో వేలల్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, RS బ్రదర్స్ వాళ్ళకి తప్పట్లేదు. వాళ్ళందరూ మీరు అందరూ చూడండి, ఫస్ట్ ఫ్లోర్ లో మీరు పోగానే ఎదురుగా అన్ని శారీస్ ని 100 రూపాయల శారీ 1,500 రూపాయలు ఉన్నదాన్ని 50% ఆఫ్, 30% ఆఫ్, 40% ఆఫ్. అంతమంది కస్టమర్ బేస్ ఉన్న వాళ్ళే డెడ్ స్టాక్ ని అమ్మలేకపోతున్నారు. మీరు ఎలా అమ్ముదాం అనుకుంటున్నారు? ఇంకొక పెద్ద మేజర్ డ్రాబ్యాక్, లేడీస్ డ్రెస్సెస్ లో కానీ, లేడీస్ శారీస్ లో కానీ ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, మోడల్ మారుతుంది ఈజీగా. సపోజ్ ఈ రోజు వచ్చిన మోడల్ ఒక 1 month తర్వాత 2,000 శారీని మీరు 1,000 రూపాయలకి ఇస్తానా కానీ కొనడానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. ఇది 100% నిజం. జెంట్స్ లో ఉన్న బట్టలు మాత్రం అవే ప్లెయిన్, అవే చెక్స్, అవే లైన్స్ అంతే ఉంటుంది తప్ప పెద్ద చేంజెస్ ఉండవు. బట్ లేడీస్ విషయానికి వచ్చే వరకల్లా, ఒక వదిన ఆల్రెడీ ఫంక్షన్ లో కట్టుకుంది, మా వదిన ఈ శారీ ఫంక్షన్ లో కట్టుకుంది అనే విషయాన్ని కనుక తను గమనించింది అనుకోండి, ఆ శారీని జీవితంలో ఎప్పుడు మీరు 2,000 శారీని 500 రూపాయలకి ఇచ్చినా కొనదు. ఇది నిజం. ఒక ఫంక్షన్ పోయి వచ్చింది అనుకోండి, ఆ ఫంక్షన్ లో కనుక మీ దగ్గర ఉన్న స్టాక్ కనుక ఆ ఫంక్షన్ లో కనపడింది అనుకోండి, మీ స్టాక్ లో ఉన్న ఏ శారీని కూడా మీరు అమ్మలేరు. 100% నేను చెప్తున్నాను.
ఒక ఫంక్షన్కి ఒక లేడీ కనుక వెళ్ళి వస్తే అక్కడ తను అబ్జర్వ్ చేసేది, లేడీస్ అబ్జర్వ్ చేసేది నగలు, బట్టలు, చెప్పులు, వీటి గురించి అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఆమె గనక ఒక శారీని కనుక అక్కడ చూసింది, ఆ శారీ మీ దగ్గర ఉంది, ఆ శారీని జీవితంలో ఎప్పుడు కొనదు. అంటే మోడల్స్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే మోడల్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంటుందో స్టాక్ అనేది డెడ్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని వలన ఏమవుతుందంటే, మీరు సపోజ్ ఒక 2 lakhs తో స్టార్ట్ చేశారండి. 2 lakhs లో 40% ఎంత? 80,000 80,000 రూపీస్ స్టాక్ డెడ్. మీ దగ్గర మిగిలేది ఏంటంటే 1,20,000 రూపీస్ ఓన్లీ. అంటే నేను చెప్తాను, మీ దగ్గర ఉన్న క్యాష్ గురించి చెప్తాను. దీంట్లో ఉన్న ప్రాఫిట్ ని మీరు ఏం చేస్తారు, మీకు ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్ ని మీరు రూమ్ రెంట్ల కానీ దానికి దీనికి వాడడం మొదలు పెడతారు. సో ఈ 1,20,000 లో నుంచి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 40% డెడ్ అవుద్ది. ఇలా ఒక 1 year 1.5 year తర్వాత మీరు అప్పులు చేయడం, క్రమక్రమంగా అప్పులు చేయడం మొదలు పెడతారు. మీ దగ్గర దయచేసి చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను, ఇది నా 5 సంవత్సరాల అనుభవం. ఈ విధంగా నేను నా దాంట్లో బిజినెస్ లో చాలా లక్షల్లో లాస్ అయ్యాను. సో నా అనుభవంతో మీకు చెప్తున్నాను. 1.5 year తర్వాత మీరు నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే, బట్టల షాప్ లో నుంచి మీరు ఎప్పుడు పైసలు బయటికి తీసి మీరు ఏదో ప్రాపర్టీ కొంటారు అనేది అంత మూర్ఖత్వం ప్రపంచంలో ఇంకొకటి లేదు. మీరు రోజుకి ఎప్పటి వరకు అయితే అప్పులు ఇచ్చే స్టేజ్ నుంచి అప్పులు తీసుకునే స్టేజ్ల వరకు మాత్రం విత్ ఇన్ 1.5 years నుంచి 2 years వరకు వచ్చేస్తారు. సో నేను చెప్తున్నాను, మీకు క్లియర్ గా చెప్తున్నాను, మీ దగ్గర సఫిషియంట్ మనీ లేకపోతే, అంటే సఫిషియంట్ మనీ అంటే ఒక 3-4 years వరకు కూడా నాకు రూపాయి రాకున్నా దీంట్లో నుంచి నేను రెంట్లు కట్టుకోగలుగుతా, నేను శాలరీస్ ఇవ్వగలుగుతా, నేను కరెంట్ బిల్ అన్ని మెయింటైన్స్ చేయగలుగుతా అని కాన్ఫిడెన్స్, అంటే ఒక 2 years మినిమం, ఒక 2 years వరకు కూడా నేను పెట్టిన పెట్టుబడుల నుంచి నాకు రూపాయి రాదు, ప్లస్ పై నుంచి కూడా ఇంకొక 5-6 లక్షలు నా మీద పడినా నేను భరించగలుగుతా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ లోకి రండి. నెక్స్ట్ ఇంకోటి ఇదేంటే, నేను స్మాల్ ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఆ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, దాంట్లో మనం స్టక్ చేసినట్టు మీ దగ్గర ఉన్న మనీ మొత్తం 1.5 years లో 100% స్టక్ అవుతుంది. అప్పటి నుంచి మీరు అప్పులు చేయడం మొదలు పెడతారు. నెక్స్ట్ ఎవ్రీ మంత్ మీరు పెట్టిన 2 lakhs తోటే ఈ పరిస్థితి ఆగుతుంది అంటే ఆగదు. 2 lakhs ఉన్న షాపు 2 lakhs నుంచి ఒక 2 years లో 5 lakhsకి వెళ్ళిపోద్ది. మీరు దీంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయలేరు. ఇంకా మీరు దీంట్లో పెడుతూనే పోవాలి. ఒక ఇసుక దీని ఈ వ్యాపారం ఎలాంటిదంటే, ఇసుకను తీసి దాంట్లో నీళ్ళు పోస్తే ఏమవుద్ది, అట్లే లోపలికి వెళ్ళిపోద్ది. చూసిన సేమ్ బట్టల వ్యాపారం, ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ లేడీస్ వేర్, సేమ్ ఇదే. 2 lakhs నుంచి 5 lakhs షాప్ వాల్యూ అవుద్ది. మీరు అనుకోవచ్చు, నా డబ్బులు ఎక్కడికి పోతే నా దగ్గర ఉంటాయి కదా, బట్ 2 lakhs నుంచి షాప్ వాల్యూ 5 lakhs అవుద్ది తప్పితే మీరు బయటికి తీసేది ఏముండదు. మళ్ళీ మంత్లీ మీరు పెడుతూనే ఉండదు. దసరా వచ్చినప్పుడు, దీపావళి వచ్చినప్పుడు, సంక్రాంతి వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు, దసరా ఇంకోటి ఏదైనా ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర చిట్టీలు ఎత్తుకొని 2 లక్షలు 3 లక్షలు అయ్యని పెడుతూ పోవాలి. చివరికి ఏం మిగులుతుందో గుండు సున్నా. నథింగ్ విల్ హ్యాపెన్. మీరు దయచేసి చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లలో చూసి ఏం అనుభవం లేకుండా బట్టల షాప్ స్టార్ట్ చేస్తా, దీంతో సంపాదిస్తా అనుకోవడం అంత మూర్ఖత్వం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఇది నా 5 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ఇంకో విషయం క్లియర్ గా చెప్పాలంటే, మా ఇంట్లో 3 తరాల నుంచి ఇదే పని చేసేవాళ్ళు. మా తాత టైలర్, మా నాన్నమ్మ టైలర్, మా డాడీ మమ్మీ టైలర్ యాజ్ వెల్ యాజ్ బట్టల షాప్ ఉంది మాకు. సో నేను MSc B.Ed చేశాను. నేను టీచింగ్ కెరీర్ లో నుంచి కొన్ని అనివార్య కారణాలను బయటకు వచ్చి నేను కూడా ఇదే పనిలోకి వచ్చాను. నేను లాస్ అయిపోయాను. సో నెక్స్ట్ ఇంకొకటి, సేవింగ్స్ అనేది మీ జీవితంలో మీరు చేయలేరు. ఇది 100% రాసుకోండి. నెక్స్ట్ ఇంకో పెద్ద విషయం చెప్తున్నాను. హోల్సేలర్స్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్లలో హోల్సేలర్స్ మాత్రమే సంపాదిస్తారు. హోల్సేలర్స్ చేస్తున్న ఇది ఒక పెద్ద స్కామ్. మీరు ఎక్కడైతే మిల్లర్స్ ఉన్నారో, ఆ మిల్లర్స్ ఏం చేస్తారంటే, హైదరాబాద్ లో ఉన్న ఒక 2-3 వాళ్ళని పట్టుకొని వాళ్ళందరితో ప్రమోట్ చేయిస్తూ మాది ఇట్లా నడుస్తుంది అట్లా నడుస్తుందని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక సంవత్సరం క్రితం స్టార్ట్ అయ్యి 100 ఓపెన్ అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరు చూసుకొని కావాల్సింది. ఇన్స్టాగ్రామ్ లో 20 రన్ అవుతున్నాయి, 80 మూతపడుతుంది. అంటే 80% 1.5 years ఎత్తేస్తున్నారు. ఈ 20% వాళ్ళు కూడా దండిగా డబ్బులు ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ హస్బెండ్ సంపాదించిందో, వాళ్ళు సంపాదించుకుందో, వాళ్ళ దగ్గర దండిగా ఉండి టైం పాస్ కాక వాళ్ళు ఉన్న సర్కిల్లో వాళ్ళు ఏదో చేద్దామని నిరూపించుకోవడం. సో వాళ్ళు చేసే వాళ్ళని నేను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. సో నేనేమంటున్నా, వాళ్ళ దగ్గర డబ్బులుండి వాళ్ళు ఏదో సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు సంపాదించగలుగుతారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏ వ్యాపారం చేసినా కానీ కలిసి వస్తుంది. నేను మళ్ళీ కట్టుగా చెప్తున్నాను, ఎవరైతే 2 lakhs 3 lakhs 5 lakhs తోటి నేను బట్టల వ్యాపారం చేసి సంపాదిస్తా అనుకునే వాళ్ళు దయచేసి ఈ బిజినెస్ లోకి రాకండి. ఇది పెద్ద ఇంటర్నేషనల్ స్కామ్.
మీరు బాగుపడలేరు, మీ పక్కన ఉన్న షాపులు బాగుపడలేరు. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. 100% 2 lakhs నుంచి 5 lakhs తోటి నేను స్టార్ట్ చేస్తా అనుకున్న వాళ్ళు రాకండి. కనీసం నేను 20 lakhs పైన, అది కూడా స్టార్టింగ్ గా నేను 5 lakhs తో స్టార్ట్ చేస్తా, బ్యాకప్ గా 15 లక్షలు పెట్టుకుంటా. అర్థమవుతుందండి? జాగ్రత్తగా చెప్తున్నా వినండి. 2-3 lakhs తో నేను బిజినెస్ చేస్తాను అనుకున్న వాళ్ళు దయచేసి రాకండి. మీ దగ్గర ఉన్న సేవింగ్స్, మీ దగ్గర ఉన్న బంగారాన్ని వేస్ట్ చేయకండి. మీ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులలో పెట్టి చాలా మంది బిజినెస్, నేను ఇదే వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసిన చాలా మంది బంగారాన్ని బ్యాంకులో పెట్టి లేదంటే చిట్టీలు లిఫ్ట్ చేసి బట్టల వ్యాపారం చేస్తూ తల పట్టుకున్న వాళ్ళని నేను ఒక 50 మందిని చూశాను. దయచేసి మీ అందరి మంచి కోసమే చెప్తున్నాను. నాకు దీని వలన వచ్చే లాభం ఏమీ లేదు. దయచేసి చెప్తున్నాను, రావచ్చు బట్టల వ్యాపారానికి, రావద్దా అని మీరు చెప్పి చాలా మంది సక్సెస్ అయ్యారు కదా. అది ఆ గ్రూప్, ఈ గ్రూప్, ఆర్కే సిల్క్, ఈ సిల్క్స్, ఈ అమ్మ మిస్ అమ్మ చాలా మంది లైఫ్ లో సెట్ అయ్యారు, మస్తు సంపాదిస్తున్నారు కదా అంటే మీరు వాళ్ళని అడగండి. మీరు ఒక్క సైడే చూశారు, డార్క్ సైడ్. ఆ బిజినెస్ లో నేను 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నాకున్న 3 తరాల అనుభవంతో చెప్తున్నా. మీరు పై మెరుగులను చూసి మాత్రమే చెప్తున్నారు, బట్ డార్క్ సైడ్ కూడా అన్ని మీరు ఇన్స్టాగ్రామ్లలో చూసే పెద్ద షాపులలో కూడా డార్క్ సైడ్ ఇంకొకటి ఉంది. చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. కోటితోటి వ్యాపారం చేసే వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. పెద్ద కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ కూడా ఈగలు కొట్టుకునే పరిస్థితి ఉంది వస్త్ర వ్యాపారంలో. దయచేసి నేను చెప్తున్నాను, 2-3 లక్షలు 5 లక్షలతో స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం దయచేసి ఈ ఫీల్డ్ లోకి రాకండి. మీ దగ్గర 20 లక్షలు ఉన్నాయనుకోండి, సపోజ్ చెప్తున్నాను, మీ దగ్గర ఒక 5% తోటి 20 లక్షలు ఉంటే ఒక 25% బిజినెస్ స్టార్ట్ చేసి నేను బ్యాకప్ 75% పెట్టుకుంటా. దాంట్లో నా ఓన్ పైసలు ఇవి. ఈ పైసలు లాస్ అయినా నాకేం కాదు అనుకున్నది. ఎవరు రావచ్చు అంటే, ఈ వీడియో ద్వారా నేను ఒక కన్క్లూజన్ ఇద్దాం అనుకున్నా అంటే, ఎవరు రావచ్చు అంటే దోస్ హ్యావ్ సఫిషియంట్ మనీ ఫర్ 3 years, 3 సంవత్సరాల వరకు కూడా నేను రెంట్ కట్టుకోగలుగుతా, కరెంట్ బిల్ కట్టుకోగలుగుతా, ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వగలుగుతా. దీంట్లో నుంచి ఒక్క రూపాయి నాకు రిటర్న్ రాకున్నా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది కూడా చెప్తున్నాను. బట్ తక్కువ డబ్బులుండి 2-3 లక్షలతోటి 4 లక్షలతోటి సక్సెస్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ నేను ఓపెన్లీ చెప్తాను 5% కూడా ఉండదు. స్పెషల్లీ బట్టల షాపులలో పెద్ద 20 సంవత్సరాలు 30, మీకు తెలిసిన మీ ఊర్లో కానీ మీరు ఏ విలేజ్ లో ఉంటే, ఏ మండల్లో, ఏ టౌన్ లో ఉంటే, ఏ సిటీలో ఉంటే పెద్ద షాపులకు వెళ్ళి మీరు కొంచెం 10 నిమిషాలు టైం తీసుకొని దాంట్లో పని చేస్తున్న ఒక ఎగ్జిక్యూటివ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ చెప్తారు మీకు 100% ఈ వ్యాపారం వేస్ట్ అండి, ఈ వ్యాపారం నడవట్లేదు మాది అని చెప్పేసి 100% చెప్తారు. ప్రతి ఒక్క ప్రాంతంలో మీరు అనొచ్చు, మరి అందరు బట్టలు కొంటున్నారు కదా, మరి ఎట్లా నడుస్తున్నాయి అంటే నేను అదే చెప్తున్నాను. 100లో 20 మాత్రమే ఇన్స్టాగ్రామ్ నుండి చేసే బిజినెస్ తక్కువ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీ దగ్గర ఉన్న టౌన్లలో ఉండదు 100 షాపులు ఉంటే 5 షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇది కూడా ఎవరికి నడుస్తున్నాయంటే క్రెడిట్స్ పెట్టే వాళ్ళే. ఇంకా దీంట్లో మేజర్ ప్రాబ్లం ఉంది, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ క్రెడిట్స్ తోటి కూడా పెద్ద ప్రాబ్లం. మీరు క్రెడిట్స్ పెడతారు, 2-3 సార్లు వచ్చి తీసుకుంటారు, ఓకే అంటారు, బాగుంటుంది. మీ కస్టమర్ అవుతారు, అయ్యో నా దగ్గర 1000 రూపాయలు తక్కువ ఉండండి, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను కదా. ఆ 1000 రూపాయలు జీవితంలో రావు, మళ్ళీ మీ జీవితంలో మీ కస్టమర్ మీ దగ్గర రాడు. ఇది క్లియర్. మీరు బంధువులకి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి క్రెడిట్ ఇచ్చినా కానీ మీ బంధుత్వం, మీ ఫ్రెండ్షిప్ కట్ అవడమే తప్పితే దీంతో ఒరిగేది ఉండదు, కరిగేది ఉండదు. ఇది నా స్వానుభవం. నా దగ్గర కూడా ఇంత పెద్ద బుక్ ఉంది, ఖాతాలు రాసింది, ఒక్క రూపాయి కూడా రాదు 100%. నేను దయచేసి చెప్తున్నాను, ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఒక 3 పరిస్థితులు, మంచి పరిస్థితులు ఉన్నది. ఎవరి దగ్గర అయితే 3 సంవత్సరాల బ్యాకప్ ఉందో, లోన్ టెన్షన్ లేదు, ఈఎంఐల టెన్షన్ లేదు, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో సపరేట్ ఫాలోవర్స్. ఒక్కటి దీంట్లో ఒక పాజిటివ్నెస్ ఉంది. మీరు కనుక మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో కనుక అమ్మితే మీరు చివరికి 1 year 2 years, నేను చాలా మందిని చూసాను, మీరు కావాల్సి యూట్యూబ్లలో కూడా వెతకండి. 20 లక్షలు 30 లక్షల వ్యాపారం మీషోలలో, మీషోలలో, ఫ్లిప్కార్ట్లలో, అమెజాన్లలో చేసిన వాళ్ళు కూడా 3-4 లక్షలు లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిజినెస్ రావడమే గొప్ప విషయం అయితే బిజినెస్ వచ్చినాక కూడా లాస్ అయ్యే అవకాశం ఈ బిజినెస్ లో చాలా ఉంది. సో దయచేసి చెప్తున్నాను, 3 మాత్రం రావచ్చండి, బ్రహ్మాండంగా ఈ వ్యాపారం చేయొచ్చు. 3 పరిస్థితులు ఉన్నోళ్ళు, 3 వ్యక్తులు కాదు, ఎవరికై దగ్గర అయితే సఫిషియెంట్ గా డబ్బులు ఉన్నాయో. నెక్స్ట్ నో లోన్, నో ఈఎంఐ ప్రెజర్, లోను ఈఎంఐ ప్రెజర్ లేదు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉందంటే అదేంటంటే ఆర్గానిక్ వేలో, మీరు ఆర్గానిక్ వేలో కనుక ఇన్స్టాగ్రామ్ లో అమ్మేసుకుందాం అనుకుంటే అమ్మేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసి నా దగ్గర 2 లక్షలే ఉన్నాయి, ఈ 2 లక్షలతోటి నేను సామ్రాజ్యాన్ని స్థాపిస్తా అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. దయచేసి చెప్తున్నా, 2 లక్షలతోటి వేరే పని ఏమైనా చేయండి, కానీ దయచేసి చెప్తున్నా బట్టల వ్యాపారంలోకి రాకండి. బట్టల వ్యాపారంలోకి వచ్చి ఏడుస్తున్న వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నా. నాకు 3 తరాలు మా ఇంట్లో బట్టల వ్యాపారం చేసిన అనుభవం ఉంది. నేను కూడా ఈ బిజినెస్ లో లాస్ తోటి బయటకు వచ్చే, నేను ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ ఏంటంటే ఇంటీరియర్ బిజినెస్. నాకు సంబంధమే లేదు. నేను ఫస్ట్ చేసిన జాబ్ ఏమో టీచర్.
నాకు అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల నేను బయటకు వచ్చేసి, అది కూడా రిమోట్ ఏరియాలో, ఏటూరు నాగారం మంగపేట దగ్గర నేను ఒక 17 సంవత్సరాలు ఉండడం జరిగింది, కబ్లాపూర్ అది. సో కంపెనీ బంద్ అయినప్పుడు ఏం చేసినా నేను నా బయటకు వచ్చేసి నేను బట్టల షాప్ పెట్టుకోవడం జరిగింది. 2015 నుంచి 2020 లాక్డౌన్ వరకు బట్టల వ్యాపారం నడిపించాను. సో లాక్డౌన్ తర్వాత నాకు వచ్చిన లాస్ లైన్ చూసుకొని వెనక్కి తిరిగి చూసిన తర్వాత నేను ఫైనాన్షియల్ గా మంచి స్థాయి నుంచి పతనానికి వచ్చేసా, అంటే భయంకరమైన స్టేజ్ లోకి వచ్చేసా. చాలా వాల్యూ చేసే షాప్ ని 10%, అంటే 100 రూపీస్ ఉన్న వాల్యూ ఉన్న షాప్ ని 10 రూపీస్ కమ్ముకుని బయటకు వచ్చా. ఇంకా దరిద్రం నా వల్ల కాదు, నేను భరించలేని ఉద్దేశం. సో అనుభవంతో, నాకున్న స్వానుభవంతో నేను మార్కెట్ లో చూస్తున్న పరిస్థితుల వలన చెప్తున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. నాకు ఇంకే చెడు ఉద్దేశం లేదు, మిమ్మల్ని ఏదో డిమోటివేట్ చేద్దామనే ఉద్దేశం నాకు అస్సలే లేదు. దయచేసి చెప్తున్నాను, రాకండి ఈ బిజినెస్ లోకి, ఊరికే మోసపోకండి. ఎవరు రావచ్చు అంటే సఫిషియంట్ 3 years నేను బట్టల షాప్ మెయింటైన్ చేయగలుగుతాను, నా దగ్గర ఉన్న ఒక 20 లక్షలు నాకు పోయినా పర్లేదు, రావచ్చు. రావద్దు అని చెప్పి నేను డిమోటివేట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒక 20 లక్షలు నేను పెట్టుబడి, అంటే 20 లక్షలతో స్టార్ట్ చేయమని కాదు, ఒక 5 లక్షలతో స్టార్ట్ చేస్తా. ఒక 2 years లో నాకు ఈ షాప్ కనుక 20 lakhs వెళ్ళిపోద్ది. ఆ 20 lakhs నేను నష్టపోయినా నా కుటుంబానికి ఏమి జరగదు అనుకున్న వాళ్ళు మాత్రం రావచ్చు. దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం 70% ఉంది. బట్ మీ దగ్గర ఉన్న కొన్ని డబ్బులతో 2-3 లక్షలు 5 లక్షలతోటి ఆ చిట్టి లిఫ్ట్ చేసి బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి మహిళా మండల్ లోన్, చాలా మందిని చూసాను. ఈ మధ్య కాలంలో ఒక లేడీని చూసాను, మహిళా మండల్ లోన్ తీసుకొని బట్టల వ్యాపారం స్టార్ట్ చేసి అమ్ముడు పోక ఏం చేయాలో తెలియక నరకయాత్ర అనుభవిస్తున్నారు. మీరు చూస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మాయ మాటల్లో మీరు దయచేసి ఇరుక్కుపోకండి, మీ కుటుంబాలను చిన్న భిన్నం చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఎవరైతే బట్టల షాప్ మెయింటైన్ చేస్తున్నారో ప్లస్ బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.